ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మీ ఘనమైన హెచ్చింపబడిన కొనియాడి కీర్తించబడిన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సర్వాధిపతి చిన్న బిడ్డల ఎదుకు రానీయుడి పరలోక రాజ్యం ఇలాంటి వారి దాన్ని మీరు సెలవిస్తున్న మాటలకు వందనాలు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైపు దాన్ని తొలగిపోడని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి ప్రభా, మీ దాసులు ప్రారంభించిన పరిచర్యను ప్రభా అంత్యదినంలో బలహీనమైన మేము కొనసాగించుకున్నట్టు కొరకై మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి సమకూర్చిన బిడ్డలందరం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. సహాయం చేయము ప్రభా, కృప చూపించము. నమ్మకమైన మా తండ్రి, రెండో పాఠంలోనికి మేము ప్రవేశించుండగా సహాయం చేయండి. అయోగ బలహీన దాసును ప్రభా మా దేవా మీ సిలువ చోట్న మరుగుపరచము ప్రభా, మీరే బలపరిచి వాడుకొనవలసిందిగా కోరుకుంటున్నాము. సహాయం చేయండి, కృప చూపించము. నమ్మకమైన మా తండ్రి, మీరెంత నమ్మదగిన దేవుడు ప్రభా. మరి చిన్న బిడ్డల హృదయములను మీ స్వాధీనం అందించుకొనము ప్రభా. అపవాది చెరపట్టుకున్నట్లుగా మీ కృపా సహాయములను ధారాళంగా మీరే దయచేయవలసింది కోరుకుంటున్నాం. నమ్మకమైన మా తండ్రి, సహాయం చేయము, కృప చూపించము. ఈ బిడ్డల హృదయంలో అన్నిటిని మీ యొక్క నీతి నిబంధన రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తూ ఉన్నాం ప్రభా. అంధకార శక్తుల యొక్క ప్రభావం వలన కలుగు ఆటంకం నుంచి, కలవరం నుంచి, తిరుగులాట తలంపుల నుంచి ప్రభా బిడ్డలను భద్రపరచము ప్రభా. మీ మాటలపై మరి కథపై దృష్టిని కేంద్రీకరించేందుకొరకై మీ కృపనేము సహాయం చేయండి. నమ్మకమైన మా తండ్రి, సంపూర్ణమైన మా బాధ్యతను మీరు వహించండి. నిష్ప్రయోజక దాసును బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించడం కొరకై ప్రభా మీ కృపనేము ప్రభా సహాయం దయచేయవలసింది కోరుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి. బిడ్డలందరూ మీ దయగలిగిన హస్తంకి అప్పగించుకుంటున్నాం. అయోగ నుండి పాసనలు పడవేసుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనే? భోజనం చేశారా? వెరీ గుడ్. ఫస్ట్ లెసన్ పేరేంటి? ఫస్ట్ లెసన్ పేరు ప్రపంచము మానవుని సృష్టి. ప్రపంచము మానవుని సృష్టి. రెండో పాఠం పేరు తెలుసా? పిల్లలు 9th పాస్ అయ్యి 10th క్లాస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారా? ఎవరైనా ఉన్నారా? 9th పాస్ అయ్యి 10th క్లాస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేవాలి. 9th పాస్ అయ్యి 10th క్లాస్లోకి వచ్చిన వాళ్ళు లేవాలి. ఇంకా మీరిద్దరూ అక్కడ సీనియర్ క్లాస్ అవుతున్నాడికి వెళ్ళిపోండి. ఓకే. ఫస్ట్ లెసన్ పేరేంటి? ప్రపంచము మానవుని సృష్టి. ఇప్పుడు మనం రెండో పాఠంలోనికి ప్రవేశించాం. రెండో పాఠం పేరేంటి తెలుసా? పాపము లోకంలో ప్రవేశించుట. పాపము లోకంలోనికి ప్రవేశించుట. సో మనం ముందు కంఠత వాక్యం నేర్చుకుందాం. తీయండి. 2 కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10, 5:21 చదవండి. ఒకరు ఎవరైనా బిగ్గరగా, ఎవరైనా 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ఒకరు లేచి నిలబడి చదవాలా. ఒకరు సో మన కంఠతవాక్యం ఏంటి? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సో మన కథ, ఉదయము దేవుడు అందమైన సృష్టిని సృష్టించాడు. ఈ అందమైన సృష్టిలో ఇంకెవరిని సృష్టించినాడు? మానవుని సృష్టించాడు. ఈ మానవులు దేవునితో సహవాసం చేయాలని, దేవునితో ఏకమై ఉండాలని మానవుని కూడా దేవుడు తన కొరకై సృష్టించినాడు. ఇప్పుడు ఈ మానవులు అంటే ఏం పేరు? వాళ్ళ పేరు ఆదాము, అవ్వ. సో చూడండి, అవ్వ కనబడుతుందా?
అవ్వ ఆ, దేవుడు సృష్టించిన అందమైన సృష్టి అంతటిని చూడడానికి ఆ, సృష్టిలోనికి అంత తోటలోనికి వెళ్ళిందనమాట. తోటలోనికి వెళ్తూ ఉంటే ఆ, తోటలోని ఒక వృక్షం కనబడింది. సో తోట మధ్యలోకి వెళ్ళగా ఇది మంచి చెట్లు తెలివిచ్చే వృక్షము. ఇంకా ఆ, ఇంకొక స్వరం వినబడింది. ఒక స్వరం వినబడిందట. ఆ స్వరము ఏదో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు అవ్వ ఆ స్వరమును విన్నది. అది దేవుని స్వరము కాదట. తర్వాత ఇంకెవరున్నారు? ఆదాము స్వరము కాదు. ఇంకెవరు స్వరం? ఎవరిదో కొత్త స్వరము వినిపిస్తుంది. ఓకే, ఇది ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? ఒక క్రొత్త స్వరం మాట వినబడింది. ఓకేనా? ఇప్పుడు నా షర్ట్ బటన్ గుండీలు ఉన్నాయి కదా, ఈ షర్ట్ బటన్ గుండీలు ఫస్ట్ గుండీ నేను తప్పు పెట్టుకున్నాను అనుకో, మిగతావన్నీ ఎలా వస్తాయి? ఇలా కింద మీద వస్తాయి, ఇలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను సరి చేసుకోకుండా ఇవన్నీ కింద మీద పెట్టుకున్నా సరే ఇవి సరి అవ్వవు. నాకు చిరాకు వచ్చింది అనుకోండి, నా గుండీలు ఏంటి గుండీలు ఇలాగ ఉన్నాయి అని అనుకుంటాను. అయితే ఎవరైనా పెద్దవాళ్ళు చూసి ఫస్ట్ గుండీ సరి చేసుకుంటే మిగతా గుండీలన్నీ సరి అవుతాయని చెప్తారు. వీడు సట్ట గుండీలు సరిగా పెట్టుకోలేకపోతే, ఒరే బాబు పై గుండీ సరిగా పెట్టరా, తర్వాత మిగతా అన్నీ సరి అవుతాయని చెప్తారు. అవునా? అలాగే ఇప్పుడు ఆదాము అవ్వలు మొదట పాపంలోని ప్రవేశించిన తర్వాత వారి ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించింది. దేవుడు ఒక మాట చెప్పినాడు. ఏంటి? 2వ అధ్యాయము 16-17 వచనములు చదవండి త్వరగా. 2వ అధ్యాయము ఆదికాండము 16-17 వచనములు. ఒకరు త్వరగా లేచి చదవాలి. 2వ అధ్యాయం 16-17 వచనములు. ఒకరు త్వరగా లేచి చదవాలి. త్వరగా. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనములు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న, ఒకరు చదవండి అమ్మా, నువ్వు చదవమ్మా, అరే కూర్చోరా. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చుదు అని వారికి ఆజ్ఞాపించను. సో దేవుడు వారిని ప్రేమించిన వాడై ఏం చెప్పాడు? మంచి చెడ్లు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని చెప్పాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం చేయాలి? దేవుని మాట వారి క్షేమము కొరకు, వారి మంచి కొరకు ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధ వహించి వినాలి. సో ఇక్కడ ఇందాక ఏం చెప్పుకున్నాము? మూడో స్వరము అవ్వకి వినబడింది. అది దేవుని స్వరము కాదు, ఆదాము స్వరము కాదు, ఒక కొత్త స్వరం వినబడింది. అది ఏంటి అని అవ్వ చూడడానికి మరి కొంచెం ముందుకు వెళ్ళిందట. అర్థమైందా? అది ఏంటి వింతగా ఉందో చూడడానికి అని వినడానికి ముందుకు వెళ్ళేసరికి ఇప్పుడు ఏమైందట? ఇక్కడ నుంచి ఇదేంటిది? ఇది సర్పము. ఏంటిది? ఇది సర్పము. ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? అవ్వతో మాట్లాడుతుంది. అవ్వతో మాట్లాడుతూ ఉంది. ఏమైనా మాట్లాడుతుంది తెలుసా? ఇది నిజమా? దేవుడు ఈ తోట ఫలంలో వృక్షంలో ఫలంలో దేనినైనా మీరు తినొచ్చని చెప్పాడా అని మాట్లాడుతుంది. అప్పుడు అవ్వ ఏం చెప్తా ఉంది? కాదు, లేదు, ఈ తోట చెట్టులో ఉన్న ఏ ఫలం మీరు తినవచ్చును. అయితే ఏమున్నది? ఒక చెట్టు ఉంది, దాని పేరేంటి? మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలము. దాన్ని మీరు తినకూడదు, తిని దినమున నిశ్చయముగా చచ్చుదురు, దాన్ని ముట్టకూడదు అని దేవుడు మాకు ఆజ్ఞాపించను అని అవ్వ చెప్పింది. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సర్పం అంటే ఎవరు? సాతాను. మిస్టర్ సైతాను వేషం వేసి ఏం చేసినాడు? అవ్వని
మోసం చేస్తూ ఉన్నాడు. సో ఈ అవ్వ సాతాను ఈ సర్పం యొక్క మోసమును గ్రహించలేకపోయి ఏమైంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అసలు మూడో స్వరం వినబడినప్పుడు లేదంటే సర్పం మాట్లాడుచున్నప్పుడు వెళ్ళకూడదు, కానీ అవ్వ ఏం చేసింది, మరికొంచెం ముందుకు వెళ్ళింది. సర్పం మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు కొంచెము ఆకర్షించబడింది, మరికొంచెం ముందుకు వెళ్ళింది. సో ఈ అవ్వ ఏం చేసింది, ఈ సర్పం ఏం చేసింది, ఇంకా ఉంది. ఈ సర్పము సాతాను తన యుక్తి అంతటిని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటే సర్పం మాట్లాడుతూ ఉంటే అవ్వకి ఏమొస్తుంది, శోధన వస్తుంది. శోధన వచ్చి ఏమైంది, ఈ చెట్ల ఫల వృక్షంలో మీరు తింటే చావరు, మీ కండ్లు తెరవబడతాయి. ఏం తెరవబడతాయి? మీ కండ్లు తెరవబడతాయి, మీరు దేవదూతల వల్ల అయిపోతారు, మీరు మంచిని తెలివిని అన్నీ తెలుసుకుంటారు, కాబట్టి ఇది తినకూడదని దేవుడు మీకు ఆజ్ఞాపించాడు అని చెప్పేసరికి అవ్వకి ఇంకా శోధన అధికమైపోయిందట. అప్పుడు ఆ పండ్లు ఎలా కనబడ్డాయట చెప్పండి? పండ్లు ఎలా కనబడ్డాయి? కనులకు అందమైనవి, వివేకంనిచ్చు రమ్యమైనవిగా కనబడ్డాట, చాలా చూడముచ్చటగా కనబడినాయట. సర్పం మాట్లాడేసరికి పండ్లు అవ్వతో మాట్లాడినట్లుగా ఉందట. తెలుసా? పండ్లు మాట్లాడితే ఎక్కడైనా మాట్లాడతాయా? పుస్తకాలు మాట్లాడతాయా? బైబిల్ మాట్లాడుతుందా? పుస్తకాలు మాట్లాడతాయి, బైబిల్ మాట్లాడుతుంది. సో ఏముంది, ఈ పండ్లు మాట్లాడినట్లుగా ఉంది. దేవుడు మాట్లాడాలి, కానీ సర్పం మాట్లాడుచున్నప్పుడు మాటలు వింటే ఇలానే ఉంటుంది. దీన్నే శోధన అంటారు. ఏమంటారు? శోధన. సో అవ్వకేం తెలుసు, దీన్ని తినకూడదని తెలుసు, తింటే చనిపోతానని తెలుసు, కానీ సర్పం మాట్లాడుతూ ఉంటే ఏం చేసింది, వాటిని తీసుకొని తినింది. ఏం మాట్లాడింది? అందముగా ఉన్నాయి, వివేకంనిచ్చి రమ్యమైనగా ఉన్నాయని వీటిని తీసుకున్నది, తినేసింది. అవ్వ తినడమే కాకుండా ఇంకేం చేసిందట, ఆదాముకు కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చిందట. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆదాము కూడా తీసుకొచ్చి ఇస్తే ఇద్దరు తిన్నారు. తినడం వల్ల ఏమైంది, దేవుని మహిమ వారిని విడిచిపెట్టిపోయిందట. నిజంగానే వారికి కళ్ళు తెరవబడ్డాయి. ఏమైంది? నిజంగానే కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే వారికి ఏం తెలిసిందట, మేము దిగంబరులమని తెలిసిందట, సిగ్గు తెలిసిందట. పారిపోయి చెట్లలో దాక్కున్నారట. ఎందుకు దాక్కున్నారు? ఇక్కడ ఎందుకు దాక్కున్నారు? ఒక స్వరం వినబడిందట. ఏమని తెలుసా? ఆదాము అనే స్వరం వినబడిందట. ఆదాము అనే స్వరం వినబడేసరికి ఆదాముకి అవ్వకి చాలా భయం వేసిందట. ఎంత భయం వేసింది? మేము చాలా తప్పు చేసినాము అన్న భయం వేసింది. ఇప్పుడు అంతకు మునుపు ప్రతి సల్లపూట దేవుడు వచ్చేవాడు. దేవుడు పిలవగానే ఆదామవ్వలు వచ్చేవారు. దేవునితో ఆదామవ్వ సహవాసం చేసేవారు. దేవుడు చాలా విషయాలు చెప్పేవాడు, వీళ్ళు చాలా విషయాలు మాట్లాడేవారు. అప్పుడు దేవునితోని ఆదామవ్వల సహవాసం చాలా బాగుంది. కానీ ఇప్పుడేమొచ్చింది? భయం వచ్చింది. భయం వచ్చి ఏమైంది? చెట్లు చాటుకు పోయి దాక్కుండిపోయారు. దేవుడు పిలుస్తూ ఉంటే రాలేదు. ఏమని పిలిచినాడు? ఆదామా 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 అని దేవుడు పిలుస్తున్నాడు, కానీ వీళ్ళు బయటికి రావట్లేదు. ఆదామని మూడోసారి పిలిచేసరికి ఆదాం ఏం చేసినట, ప్రభా ఇక్కడ ఉన్నామని చెప్పినాడట. ఏమి నా ముందుకు రాకుండా ఎందుకు దాక్కున్నామంటే ఏమైంది? నీ స్వరం వినప్పుడు మేము భయపడి దాక్కున్నాం. ఎందుకు భయపడ్డావు? నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాం. నీవు దిగంబరు అన్న సంగతి ఎవరు చెప్పినారు? నీ తినొద్దన్న చెట్టు ఫలమును నువ్వు తింటివా? ఎందుకు తింటివి? సో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆదాముకు చాలా భయం వేసింది. ఎలా వచ్చినాడు చూడండి. ఆకులు ఏం చేస్తున్నారట?
కచ్చడలుగా చేసుకొని, అంజూరపు చెట్టు ఆకులు కచ్చడలుగా చేసుకొని తమ దిగంబరత్వమును కప్పుకొని ఎలా వచ్చినారు చూడండి. ముందు ఎలా ఉండేవారు ఆదాము అవ్వలు? ఇలా ఉండేవారు. చూడండి ఎంత చక్కగా ఇలా ఉండేవారు. ఇలా ఉన్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? తప్పు చేసిన ఎలా ఉంటారు? ఇలా ఉంటారా? అలాగే దేవుని ఎదుటికి వచ్చేసరికి ఎలా ఉన్నారు వీళ్ళు? తప్పు చేసిన వాళ్ళ వలే. తప్పు చేశారు కాబట్టి ఇలా ఉన్నారు. సో ఇప్పుడు ఆదాము అవ్వలు దేవుని ఎదుటికి రావడానికి భయపడ్డాడు. సరే, ఇప్పుడు బయటికి ఎలా వచ్చినారు? తప్పు చేసిన వారి వలె బయటకు వచ్చారు. చూడండి, అంజూరపు చెట్లు ఆకులు కట్టుకున్నారు కదా. మరి అంజూరపు చెట్లు ఆకులు కప్పుకుంటే వారు చేసిన తప్పు పోద్దా? వారు చేసిన పాపం పోద్దా? పోద్దా? పోదు. ఆకులు కప్పుకున్నా ఏమి కప్పుకున్నా వారు చేసిన పాపం వారి నుంచి పోద్దా? పోదు. సో చాలాసార్లు మీరు కూడా ఏం చేస్తారు చెప్పండి? తప్పు చేస్తారు, అబద్ధం ఆడతారు, పక్క వాళ్ళు పెన్సిల్ దొంగతనం చేస్తారు, పెన్నులు దొంగతనం చేస్తారు, గిల్లుతారు, గిచ్చుతారు, నేను కాదు అని అబద్ధం ఆడతారు కదా. ఇవన్నీ సహజంగానే ఏముంటాయి? తుంటరితనం అంటారు దాన్ని. ఏంటిది అది? తుంటరితనం. పక్కన గెలడము, నవ్వుకోవడము. సో ఇవన్నీ దేవుడు మెచ్చుతాడా? చెప్పండి, దేవుడు మెచ్చుతాడా? దేవునికి ఇష్టమైనవేనా? చూడండి, ఆదాము అవ్వలతో మొదట దేవుడు ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడేవాడు. చక్కగా దేవుడు సహవాసం చేసేవాడు. వారితో మాట్లాడుతూ ఉంటే, వారు దేవుడితో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది? తప్పు చేశారు. ఒక భయంకరమైన తప్పు చేశారు. దేవుడు కాదు వద్దు అన్న ఫలవృక్షములను తినటం వల్ల ఏమైపోయింది? వారు దేవుని నుంచి సహవాసమును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దేవుడు ఇప్పుడు నేరుగా వారితో ప్రతి చల్లపట వచ్చి నేరుగా మాట్లాడే పరిస్థితిని కోల్పోయారు. సో అందుకనే పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు. అర్థమైందా? సో మరి ఈ పాపం ఎలా పోద్ది? ఈ పాపం ఎలా పోద్ది చూడండి. రోమిలు రాసిన పత్రిక రోమా 5:21 చదవండి. రోమా 5:21 మరియు నిలబడాల. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలనో అలాగే నిత్యజీవం కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. చూడండి, ఆదాము అవ్వలు పాపం చేశారు. ఆదాము అవ్వలు పాపం చేయడం వలన దేవుడు కాదు వద్దు అన్న ఫలవృక్షం తినడం వల్ల ఏమైంది? లోకములోనికి పాపము ప్రవేశించింది. ఒకని అపరాధం వలన మనుషులందరూ పైన ఏమొచ్చింది? మరణము సంప్రాప్తమైపోయింది. ఒకని అపరాధం వలన మనుషులందరిపైన పాపం ఏమైపోయింది? మరణం సంప్రాప్తమైపోయింది. సో మొదట ఆదాము అవ్వలకి మరణం లేకుండా దేవుడు సృష్టించాడు. ఆదాము అవ్వలు పొరపాటు చేయకపోతే ఇప్పుడు మనకి కూడా మరణం లేదు. తెలుసా సంగతి? ఇప్పుడు అందరూ చనిపోతూ ఉన్నారా? జబ్బులు వస్తూ ఉన్నాయా? చెప్పండి. తింటే బాధ, తినకపోతే బాధ, ఇంకా పరిగెడితే బాధ, పరిగెట్టకపోతే బాధ, ఎలాగైనా బాధే. చచ్చిపోతున్నారు అందరూ. సో ఆదాము అవ్వలు చేసిన పాపం వలన లోకంలోనికి పాపం ప్రవేశించడం వలన మరణం వచ్చింది. ఆ మరణం ఏమైపోయిందట? అందరికీ సంప్రాప్తమైపోయింది. ఇప్పుడు ఈ పాపం పోవాలంటే ఏమైంది? దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఉపయోగించాడు. అదే మాట్లాడుతూ వచ్చినాడు ఇక్కడ. చూడండి, పాపము ఎలాగ విస్తరించునో అలాగే నిత్యజీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ అప్రమితముగా కృప విస్తరించింది. ఏం విస్తరించింది? కృప అప్రమితముగా విస్తరించింది. సో కృప ఎలా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళకి చూడండి, దేవుడు వారిని కరుణించాడు.
ఏం చేశాడు దేవుడు? వారిని కరుణించాడు. వీరిని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించి వేశాడు, కానీ దేవుని నుండి కంప్లీట్గా దూరం చేయలేదు. కనుక ఇప్పుడు ఏం చేసినట్టు దేవుడు ఒక బలిని అర్పించి ఒక రక్తంను చెందించి ఆ బలి పశువు యొక్క చర్మమును వీళ్ళకి చొక్కాయలుగా దేవుడు కుట్టించాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనారు? కృతజ్ఞులై ప్రభువా మమ్మల్ని క్షమించు అన్న పరిస్థితిలోనికి వచ్చారు. అర్థమైందా? సో దేవుని యొక్క ఏర్పాటును మనము గ్రహించాలి. సో దీనికి ముందు దేవుడు వచ్చి ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఒకరి మీద ఒకరు నెపములు మోపుకున్నారు. తెలుసా ఏం చేసుకున్నారు? ఆదాముని అడిగాడు ఫస్ట్ దేవుడు, ఏంటి ఆదామా నేను తినొద్దన్న ఫలవృక్షము తిన్నావా అంటే ఆదాము ఏం చేసినాడు? ఇదిగో నువ్వు చేసి ఇచ్చిన ఈ స్త్రీయే, నేనైతే తిన్ను అనేటట్టుగా మాట్లాడాడు. స్త్రీని అడిగినాడట దేవుడు, ఏమి నీ తినొద్దన్న ఫలం నువ్వు తింటివంటే ఇదిగో ఈ సర్పమే నన్ను మోసం చేసింది అని చెప్పిందట. అర్థమైందా? సో అలాగా ఒకరి మీద ఒకరు నెపములు మోపుకున్నప్పుడు పాపం పోయిందా? పోలేదు. సో సిలువకు ఛాయగా దేవుడు ఏం చేసినట? బలిని అర్పించడం వలన వీరి మీద ఉన్న దోషమును దేవుడు పరిహారం చేసినాడు. సో ఇప్పుడు ఏదైనా వనంలో నుంచి వారిని ఏం చేసినాడు? దేవుడు బయటికి పంపించేశారు. ఎందుకని? ఏదైనా వనంలో నుంచి దేవుడు వారిని బయటికి పంపించేశాడు. ఎందుకనంటే ఈ తోటలోని మంచి చెడు తెలియనిచ్చే వృక్షఫలం ఉంది, ఇంకోటి ఏముంది? జీవవృక్షం ఉంది. జీవవృక్షంలో కూడా వారు పాలుభాగం పొందితే ఇంకా వారు మనతో సమానులు అవుతారు. సో ఏమొచ్చింది? వారిలోనికి దోషం వచ్చింది. ఏ దోషి దేవునితో సమానుడు కాలేడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట? ఈ జీవవృక్షమునకు చుట్టూ ఖడ్గజ్వాలలు పెట్టాడు. అంటే ఈ జీవవృక్షమును దేవుడు ఏం చేసినట్ట? మరుగు చేసినాడు అనమాట. తన కాలమందు అది ప్రత్యక్షపరచబడినట్లు దేవుడు దీనిని మరుగుపరిచాడు. ఇదేంటి చూసా? ఖడ్గజ్వాలలు, దూతలతో ఖడ్గజ్వాలలు అడ్డుపెట్టినాడు దేవుడు. దాని చుట్టూ ఉన్నాయట. దేవుడు దాన్ని మరుగు చేసినాడు. సో ఆదాము అవ్వలను ఏం చేసినాడు? ఏదైనా వనంలోంచి బయటికి పంపించినాడు. వారిని శపించాడు దేవుడు. ఏం శపించాడు తెలుసా? ఏం శపించాడు? ఆదాముతో ఏం చెప్పినాడు? ఆదాము ఇంతకుముందు కష్టం లేకుండా చక్కగా దేవుడు సృష్టించిన సృష్టిలో ఆ తోటలో ఏ మరి ఫ్రూట్స్ కావాలంటే అవి చక్కగా కోసుకొని తినవచ్చు, సంతోషంగా తినవచ్చు. ఇప్పుడు ఏమైంది? ఆదాము చెమట ఊర్చి ఆ చెమట నేలను పడితేనే కానీ నేల ఆదాముకు పంట ఇవ్వదు. అర్థమైందా? అందరూ పంట పండిస్తున్నారా? పొలాలు చూస్తున్నామా? అది శాపమే. మనం తినేదంతా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? పాపంలో నుంచి వచ్చిన శాపము. అందుకనే మన పెద్దోళ్ళు ఏం నేర్పించినారు? బైబిల్ ఏం చెప్పిందంటే వాక్యం వలన ప్రార్థన వలన పరిశుద్ధపరచబడతాయని చెప్పినారు. అవునా? అవునా కదా? ఇటు సో ఆదామును బట్టి నేల శపించబడింది. అవకేమైంది? గర్భవేదన దేవుడు అధికం చేసినాడు. పిల్లలు పుట్టేటప్పుడు స్త్రీలు చాలా బాధపడతారు. మీ మమ్మీ వాళ్ళు మీరు పుట్టినప్పుడు చాలా మరణ పోరాటం ఉంటుంది అక్కడ. అర్థమైందా? అంత మాత్రమే కాకుండా నీ భర్త నిన్ను ఏల్తాడు, అది శాపమే. తర్వాత సర్పానికి దేవుడు ఏమని శపించినాడు? నేలలో కడుపుతోనే ప్రాకుతావు, మన్నే తింటావు. ఏంటంట? మన్నే అది తినాలి, మన్నే తినాలి, కడుపుతోనే ప్రాకుతా. అంటేగానే పాము ఎలాగెళ్తుంది? ఇలాగెళ్తుంది. అర్థమైందా? అంతకుముందు ఎలాగెళ్ళేదో దేవుడు సర్పంను ఎలా చేసినాడో. కానీ శపించిన తర్వాత మాత్రము ఎలాగంటే కడుపుతోనే పాకడము ప్రారంభించింది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైర్యం కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. అర్థమైందా? ఆ స్త్రీ సంతానమే యేసుక్రీస్తు ప్రభు. సో యేసు ప్రభు భూమి మీదకి రావాల్సినదని దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రత్యక్షపరిచినాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసు ప్రభుకి అవసరత భూమికి అవసరమైంది. సో దేవుని యొక్క ఏర్పాటును మనం ఎరగాలి. ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, అమ్మ నాన్నకి అవిధేయత చూపించకూడదు, ఇంకా తుంటతనంగా ఉండకూడదు, మంచిగా ఉండాలి. సో ఉండాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న
పాపం అంతా పోవాలి. పాపం అంతా పోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు మీ పాపములన్నీ ఒప్పుకోవాలి. ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది మారు మనసు పొందారు? నిజముగా ఎంతమంది మారు మనసు పొందారు? చేతులు ఎత్తాలి. ఎంతమంది మారు మనసు పొందారు? అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 చేతులు వేసినాయి. మిగతాలు ఎవరు మారు మనసు పొందలేదా? యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చినాడు? లోకంలోనికి పాపం ప్రవేశించింది కనుక ఆ పాపం ముళ్ళని విరిచివేయడానికే యేసుప్రభు వచ్చాడు. మీరు పాపంలో ఉన్నారా? మంచి వాళ్ళుగా ఉన్నారా? చెప్పాలా? గట్టిగా గట్టిగా మంచివారుగానే ఉన్నారా? ఉన్నారా? ఏలే అనగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సో మానవులుగా పుట్టిన వారు ఎవరు మంచివాళ్ళుగా ఉండలేం. మారు మనసు పొందితే యేసు ప్రభు నీలోనికి వస్తాడు. నీలో ఉన్న చీకటి అంతా బయటికి పోతే వెలుగు నీలోనికి వస్తుంది. అంటే ప్రభు నీలోనికి వస్తాడు. అప్పుడే నువ్వు మంచిగా మారగలుగుతావు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభుని అంగీకరించాలి. ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించి లోకంలోకి వచ్చారు. సో ఏ భేదమే లేదు. అందరము ఏం చేశాము? పాపం చేసిన వాళ్ళమే. అందరము పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేం భేదమేం లేదు. మానవుడిగా జన్మించిన వాళ్ళు అందరూ వాక్యం ఏం చెప్పింది? కీర్తనలు 51:5 ఏం చెప్పింది? నేను పాపంలో పుట్టినవాడును. చెప్పాలి పిల్లలు, చెప్పాలి. ఎవరు అసలు పెద్ద పిల్లలు? నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించిందంటే అర్థం ఏంటనంటే ప్రభా నా స్వభావమే పాపము అని. ఎక్కడి నుంచి వచ్చింది పాపము? ఇక్కడి నుంచి వచ్చింది. ఆ పాపపు నైజము స్వభావము మనలోనికి వచ్చేసింది. ఆ పాపం వలన మరణము సంప్రాప్తమైంది. దాన్ని తీసివేయడానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. మనందరి అపరాధం తీసివేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. రండి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని. ఎందుకు యేసుప్రభు వచ్చినాడు? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు వచ్చినాడు. ఏం నశించింది? మానవులోని దేవుని జీవం నశించింది. దాన్ని తిరిగి ఇచ్చుట కొరకే, నేను రక్షించేందుకు కొరకే యేసుప్రభు భూమి మీదకి వచ్చినాడు. యేసుప్రభు మనల్ని ఎలా రక్షించగలడు? ఉదయం వర్క్ బుక్ ఫిల్ చేశారా? నీ పాపం పోయిందని నువ్వు ఎలా చెప్పగలవు? అంతేనా మాట? లాస్ట్ మాట ఏంటి? నీ హృదయం, మన హృదయంలోని చీకటి ఎట్లు బయటకు పోద్ది? తీసివేయబడినట్లు నువ్వేం చేయగలవు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకుంటే నీలో ఉన్న చీకటి అది తీసివేయబడదు. యేసు ప్రభు ఆ చీకటిని తీసివేస్తాడు. దానికి 1 యోహాను పత్రిక 1:9 ఏం మాట్లాడుతుంది? చెప్పండి. మన పాపములను, నా వెంట చెప్పండి, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి పవిత్రపరిచి మనలను, అంతేనా, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయును. చూడండి మాట ఒకసారి, నా వెంట చెప్పండి. 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. సో ప్రభు దగ్గర మన పాపం ఒప్పుకుంటే ఏమవుతుంది? పవిత్రత అంటే దేవుని వెలుగు మీ హృదయంలోనికి వస్తుంది. దేవుని వెలుగు మీ హృదయంలోనికి వస్తే ఏమవుద్ది? మీలో ఉన్న చీకటంతా వెళ్ళిపోద్ది. అప్పుడు మీరే వెలుగుమయమై ఉంటారు. అర్థమైందా? సృష్టిని వెలిగించడానికి దేవుడే ఒక సూపర్ శక్తి అయ్యాడు. అర్థమైందా? ఆ సూపర్ శక్తి మీలోనికి వస్తే మీ హృదయం అంతా వెలుగుమయమై ఉంటుంది. అప్పుడు పాపము వెళ్ళిపోద్ది. చెప్పండి ఖండిత వాక్యం ఒకసారి చెప్పండి. అందరూ ఖండిత వాక్యం చెప్పండి. ఎందుకనగా మనం ఆయన యందు
సారీ, దేవుని నీతి అగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అనగానే మీరు మోకరించాల. 1 2 3. అరే ముసలాళ్ళు అయిపోయారు అప్పుడు ఇల్లు. ప్రేమ కలిగిన తండ్రి, పాపా వినబడిందా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వగు జీవాధిపతి, నమ్మకమైన మా ప్రభువా, మీ ఘనమైన హెచ్చింపబడిన కొనియాడి కీర్తించబడిన నామమునకు వందనాలు. ప్రభువా, ఈ కొద్ది సమయమును ఆశీర్వాదకరముగా చేయము. బిడ్డలు మీ స్వాధీనం అందించుకొనము. ప్రభువా, మిమ్మల్ని సొంత రక్షకును అంగీకరించట్లో, పాప పరిహారం పొందుట్లో మీ కృపను దయచేయండి. బిడ్డలను ఆశ్రయించము. బలహీనతో చేతకంతనంతో ఎత్తబడిన వాక్యం నీటికట్టి ఫలింపు చేయండి. ప్రభా, బిడ్డలు మీ స్వాధీనం నందు ఉంచుకోవలసిన కోరుకుంటున్నాము. యేసు ప్రభా సహాయం చేయండి. యేసు ప్రభా సంపూర్ణమైన బాధ్యతను మీరే వహించవలసిన కోరుకుంటున్నాం. ఎత్తబడిన వాక్యం నీటికట్టి ఫలింపు చేయమని ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయవలసిన కోర్చు యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.